సో హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్‌లో ఎన్రోల్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి నాకు తెలుసు నా వే ఆఫ్ స్పీకింగ్ మీకు తెలుసు నేను ఎలా మాట్లాడుతానో. చూడు ప్రొఫెషనలిజంగా మాట్లాడడం నాకు రాదండి ఫ్రాంక్‌గా. ఇక్కడ ఇక్కడ కొంతమంది ప్రొఫెషనల్స్ అంటే మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నానని దయచేసి అనుకోకండి. కోర్స్ మొత్తానికిలో. ఎందుకు అంటే నేను కూడా వెల్ ఎడ్యుకేటెడే. ఐయామ్ డిగ్రీ కంప్లీటెడ్, ఈవెన్ ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేశాను. కాకపోతే నేను ఎందుకు కొద్దిగా బేసిక్ లాంగ్వేజ్‌లో మాట్లాడతా, ప్రొఫెషనల్‌గా టర్మ్స్ ఎందుకు యూజ్ చేయనంటే, మీతో మీ ఫ్రెండ్, మీ బ్రదర్ ఎలా మాట్లాడాలనుకుంటున్నానో అలా మాట్లాడతాను. అలా మాట్లాడితేనే మీకు అర్థమవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకొక ఫ్రెండ్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు తెలుసు. మీ బెస్ట్ ఫ్రెండ్‌కి మీరన్నీ షేర్ చేస్తారు. యెస్ ఆర్ నో? మీ పెయిన్ షేర్ చేస్తారు. అంటే మీ ప్రతిది, మీ బాధలు, అరె నేనింత లాస్ అయ్యాను, లేదా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది మీకంటూ ఒక ఫ్రెండ్‌కి చెప్పుకుంటారు. అలాగే మార్కెట్‌లో ఉన్న ప్రతి ఒక్క సినారియో నేను ఒక టీచర్ లాగా మీకు పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తూ, ఒక టర్మ్ పదాలు యూజ్ చేస్తూ దిస్ ఈస్ ద సెల్లింగ్, దిస్ ఈస్ ద అది ఇది అని చెప్పాననుకోండి మీకు అర్థం అవ్వదు. చాలా మందికి పైనుంచి పైకెళ్ళిపోద్ది. చాలా మంది అంటే ఎడ్యుకేట్ లేని వాళ్ళు గూడా ఉంటారు. ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎడ్యుకేట్ చేసిన వాళ్ళకి అర్థమైపోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నేను ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాలని కామన్ రోమన్ లాంగ్వేజ్‌లో బాగా కామన్‌గా ఈజీగా చెప్తుంటాను. మీకు అర్థమవుతది. ఓకేనా? సో దాని గురించి అయితే టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంట్రడక్షన్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ వీడియోలో మీ అందరికి ఒకటి చెప్తాను. మెయింటైన్ ఏ బుక్. ఇలాగ ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఆప్షన్ బయింగ్ కనే కాదు, ఆప్షన్ సెల్లింగ్ కనే దేనికైనా ఒక బుక్ మెయింటైన్ చేయండి. చూడండి, వీలైనంత వరకు బుక్‌లో ఏదో ఒకటి రాస్తూ ఉండండి. రోజు మార్కెట్ ఈ డైరెక్షన్‌లో ఉంది, ఈ డైరెక్షన్‌లో చేస్తుంది అని. ఇవి కన్ఫర్మ్‌గా చేస్తూ ఉండాలి. అప్పుడే కదా రేపు పొద్దున్న మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వగలరు. ఇది ఎవరికి చెప్తున్నాను? పాయింట్ నంబర్ 1. ఎవరైతే ఫుల్ టైమ్ ఐఎమ్ ఏ ట్రేడర్ కింద ఉండాలనుకుంటున్నానో వాళ్ళు ఇవన్నీ చేయాలి. జాబ్ చేస్తున్న ఎంప్లాయ్ ఒక ట్రేడర్ అవ్వాలి అనుకుంటే, అంటే జాబ్ వదిలి ప్రెజెంట్ ట్రేడింగ్‌లోకి రావాలి అనుకుంటే, మీరు కూడా ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. డౌట్స్ గట్రా ఉంటే రాసుకోండి. ఎందుకంటే మీరు డైలీ మార్కెట్‌ని చూడలేరు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఏమేమి నేర్పిస్తానో అంటే చెప్తాను చూడండి. ఇంట్రడక్షన్ మీకు కంప్లీట్ ఒక ఆప్షన్ సిరీసే ఉంటదండి. ఆప్షన్ బయింగ్ మీద నేను కంప్లీట్ ఒక బుక్‌లో రాసాను. ఏం చెప్తాను చూడండి. టైప్స్ ఆఫ్ మార్కెట్ అనేది ఉంటది. తర్వాత మెథడ్స్, ఎన్ని మెథడ్స్ మార్కెట్‌లో బై చేయొచ్చు. తర్వాత ఆ సపోర్ట్ రెసిస్టెన్స్‌లు, మెయిన్ డిమాండ్ అండ్ సప్లై చైన్ సపోర్ట్ రెసిస్టెన్స్‌లు ఎలా ఐడెంటిఫై చేయాలి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత 3 స్టాక్స్ పికింగ్ మెథడ్, మూడు మెథడ్స్. తర్వాత స్ట్రైక్ ప్రైస్. ఒక స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే ఒక స్ట్రైక్ ప్రైస్ ఎలా ట్రేడ్ చేయాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఎలా అనేది అందులో చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ 50 స్ట్రైక్ ప్రైస్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందులో మెయిన్ ప్రాఫిట్ ఇస్తుంది, ఎందులో లాస్ ఇస్తుంది, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మీరు ఎక్కువ ప్రాఫిట్ లో ఉంటారు అది కూడా చెప్తాను. తర్వాత ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్లు చెప్తాను. తర్వాత బ్రేక్అవుట్లు ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. నేను కంప్లీట్ మీకోసం ఒక బుక్కే రాసుకున్నాను ఆప్షన్ బయింగ్ మీద. తర్వాత మోస్ట్ బాగా ఇంపార్టెంట్ అడ్వాన్స్ ఆప్షన్ చైన్. ఇప్పుడు నేను చాలాసార్లు వీడియోలో చెప్తుంటాను కదా, అడ్వాన్స్ ఆప్షన్ చైన్. ఆ అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్స్ మీకు చెప్తాను. ఆ అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ మీకు మొత్తం ఇస్తాను. తర్వాత స్కాల్పింగ్ సీక్రెట్స్ చెప్తాను. తర్వాత ఇంకొక సూపర్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది, అది మీకు చెప్తాను. తర్వాత ఇంకొక 2 స్ట్రాటజీలు ఉన్నాయి, రెండోది కూడా చెప్తాను. తర్వాత BTST అడ్వాన్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి, గ్లోబల్ మార్కెట్ చూస్తూ మన సినారియోస్ చూస్తే అది ఎలా ట్రేడ్ చేయాలి అది చెప్తాను. తర్వాత మార్కెట్ సైకలాజీస్, బయింగ్ ఎక్కువకి సైకలాజీ వల్ల డిసైడ్ అవుతుంది. బయర్స్ కే కొద్ది సైకలాజీ బిల్డ్ చేసుకోవాలి. సో మార్కెట్ సైకలాజీ చెప్తాను, మార్కెట్ మెథడ్స్ ఉంటాయి. తర్వాత మార్కెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎలాగో చెప్తాను. అడ్వాన్స్ లెవెల్ ఆప్షన్ చైన్ ఏదైతే ఉందో దాని పార్ట్ 1 పార్ట్ 2 రెండు వస్తాయి. ఓకే. తర్వాత చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ ప్యాటర్న్స్, టూల్స్, అంటే ఏ ఇండికేటర్ పనిచేస్తుంది ఏంటి, ఇవి మొత్తం డీటెయిల్స్ అనమాట. సో A to Z అంతా ఉంటది ఈ కోర్స్ గ్రూప్ లో. ఏదో అల్లాటప్పగా బయింగ్ కోసమే కదా ఏదో నేను చెప్పాలి అన్నైతే చెప్పను. బాగా ఇన్ డెప్త్ గా ఇది ఎవరికి అంటే కంప్లీట్ నేను ఆప్షన్ బయర్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయండి. చూడండి, ఆప్షన్ బయర్ అవ్వడానికి, ఆప్షన్ సెల్లర్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆప్షన్ సెల్లర్ అయ్యాడు అనుకోండి, వాడికి ఏంటంటే మార్కెట్ ఎటువైపు వెళ్ళినా డైరెక్షన్ మూత అనవసరం లేదు. ఆడ ఒక వాల్యూస్ తీసుకుని కూర్చుంటాడు. మేము చేసేది అదే, ఒక వాల్యూ తీసుకుంటాం, అక్కడ సెల్ చేస్తాం, కూర్చుంటాం, ప్రాఫిట్ సంపాదించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్ సెల్లింగ్. మేము ఎలా ప్రాఫిట్ సంపాదించుకున్నా మార్కెట్ మా పరంగా టైం అయిపోతూ ఉండాలి. మాకేం కావాలి, టైం గడుస్తూ ఉంటే మేము ప్రాఫిట్ లో ఉంటాం. టైం గడుస్తూ ఉండాలి, మార్కెట్ సస్టెండ్ అవ్వాలి. మార్కెట్ పడిపోయినా పర్లేదు, టైం గడిచినా పర్లేదు, పైకి వెళ్ళకూడదు. మీరు అనుకున్న వ్యూ ప్రకారం ఒకవేళ కింద తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళాలి, కింద పడకూడదు. పైకి వెళ్ళినా పర్లేదు, పైన హాల్ట్ అయిపోయినా పర్లేదు, మేము డబ్బులు సంపాదిస్తాం. బట్ ఒక ఆప్షన్ బయర్ కి అన్ని ఆప్షన్స్ లేవు. ఆప్షన్ బయర్ కి ఓన్లీ ఒకే, అయితే ట్రెండింగ్ మార్కెట్ పట్టుకోవాలి లేదా మొమెంటం పట్టుకోవాలి. అయితే ట్రెండింగ్ మార్కెట్ లేదా మొమెంటం. వాట్ ఈస్ ట్రెండింగ్ మార్కెట్? ఇలా ట్రెండింగ్ మార్కెట్ అయితే మొమెంటం. ఇవి ఆప్షన్ బయర్ కున్న రేషియో, ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఓకే. సో
ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను, సో మీరు ఆప్షన్ సెల్లర్ అవ్వాలా, ఆప్షన్ బయర్ అవ్వాలనేది మీ డెసిషన్. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్, ఇది ఆప్షన్ బయింగ్ కోర్స్ కాబట్టి నేను ఆప్షన్ బయింగ్ కి నేను 100కి 200% వాల్యూ ఇస్తాను. అది నేను గ్యారెంటీ ఇస్తాను. మీరు కోర్స్ ఎండ్ అయ్యే లోపల మీరు ఫీల్ అవుతారు, అబ్బా భలే చెప్పాడు రా కొన్ని పాయింట్స్ అని. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆప్షన్ బయింగ్ లో లో క్యాపిటల్ తో ట్రేడింగ్ అవుతుంది. ఓకే, లో క్యాపిటల్ తో ట్రేడింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది, ఒక రోజు ట్రేడ్ దొరికితే రెండో రోజు మూడో రోజు కూడా ట్రేడ్లు ఎతక్కండి. ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు మీరు, ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ గుడ్ డే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ గుడ్ డే. వచ్చిన రోజు సంపాదించుకోండి, 3 రోజులు రెస్ట్ తీసేసుకోండి. డైలీ సంపాదించాలి, డైలీ వచ్చేయాలి అవసరం లేదు. ఒకవేళ మీకు డైలీ కావాలి, డైలీ నేను టార్గెట్ డైలీ ప్రాఫిట్ లో ఉండాలి అంటే మీరు డైలీ అనేది ఒక్కటి మాట తీసేస్తే, డైలీ అనేది వదిలేస్తే వీక్లీ పట్టుకుని వెళ్ళండి. నాకు ఈ వీక్ కి నాకు ఒక 5,000 కావాలి, 10,000 కావాలి. ఆ వీక్ స్టార్టింగ్ లోనే మీకు 5,000 వచ్చింది అనుకో, ఆ వీక్ అంతా ట్రేడ్ చేయకండి. ఇలా మీరు డిసిప్లిన్ అనేది మీ అంతటి మీరు రెడీ చేసుకోవాలి. నేను మార్కెట్ మెథడ్స్ సైకాలజీ పార్ట్లో కూడా చెప్తాను. కాబట్టి ఎంత చెప్పినా చూడండి, ఎంత నేను అన్నం వండి, ఎంత కూర వండి, ఎంత సాంబార్ పప్పు అన్ని వండి అన్ని రెడీ చేసిన తినాల్సింది మీరే. మీ చేతితో నేనే చేతితో కలిపి పెట్టిన నోరు అంటే మీ నోట్లో, మీ నోటి దగ్గర వరకు పెట్టిన, మీ మూతి దగ్గర, మీ నోరు ఏదంట అది మీ దగ్గర పెట్టినా తినాల్సింది ఎవరు? ఓపెన్ చేసి మౌత్ ఓపెన్ చేసి తినాల్సింది ఎవరు? మీరు తినాలి. సో అది మీ మీదే ఉంది. ఎంత ఆప్షన్ బయింగ్ అయినా బీ వర్క్ ఆన్ యువర్ సైకాలజీ. సైకాలజీ ఎలా పెరుగుతుంది? ఫస్ట్ ఒక క్వాంటిటీ 2 క్వాంటిటీతో ట్రేడ్ చేయండి, అది అలా పెంచుకుంటూ వెళ్ళండి. మీ సైకాలజీ అనేది ట్రేడ్ పెరుగుతూ ఉంటుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్ లోనే చూడండి, ఒక ఆప్షన్ సెల్లర్ షార్ట్ టర్మ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించలేడు, లాంగ్ టర్మ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాడు ఆప్షన్ సెల్లర్. బట్ ఆప్షన్ బయర్ షార్ట్ టర్మ్ లో డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడు, బట్ రిస్క్ ఎక్కువ. బాగా వినండి, రిస్క్ ఎక్కువ అది. ఓకే, సో ఐ హోప్ మీకు ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసు. అంటే నేను ఇంట్రడక్షన్ పార్ట్ లో అంటే ఏదో అడ్డమైనవన్నీ చెప్పట్లేదు. ఇంట్రడక్షన్ పార్ట్ లో కాన్సెప్ట్స్ ఏమేమి చెప్తానన్న కాన్సెప్ట్స్ చెప్పాను. సో ఒక ఆప్షన్ బయర్ కి ఒక ఆప్షన్ సెల్లర్ కి ఉన్న తేడా చెప్పాను. ఆప్షన్ బయర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు చూడండి, షార్ట్ టర్మ్ లో మీరు డబ్బులు సంపాదించాలంటే మీరు తప్పు మార్గంలో వెళ్ళట్లేదు, మంచి మార్గంలో వెళ్తున్నారు. కాకపోతే అది డైలీ రావాలి, డైలీ మార్కెట్ లో డబ్బులు రావాలన్న థాట్ ఒక్కటి తీసేస్తే మీరు ఆప్షన్ బయర్ లో సక్సెస్ అయిపోతారు. ఓకే, ఇది నా గ్యారంటీ. ఓకే, సో మీరు ఎంత క్యాపిటల్ తెస్తున్నారో దానికి ఎంత రిటర్న్ తీసుకుంటున్నారు అనేది పర్సంటేజ్ వాల్యూ అని నేను చెప్తాను కోర్సులో. సో అలా మీరు చూస్తే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. అది చేసే పూచి కూడా నాది. కాకపోతే ఈ కోర్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ఇంట్రడక్షన్ పార్ట్, డే 1 డే 2 అలా వస్తూనే ఉంటాయి. సో ఎన్రోల్ అయితే అవ్వండి. కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో కోర్స్ గ్రూప్ లో, రేపు నుంచి డే 1 స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జాగ్రత్తగా వింటూ వెళ్ళండి. బుక్ అయితే మెయింటైన్ చేయండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.